అంటే అరుణ గారు ఇక్కడ ఇది బాధాకరమైన సందర్భం. మిమ్మల్ని ఒక మహిళగా ఒక నిస్సహాయ స్థితిలో ఒక ఇబ్బందుల్లో ఉన్న మహిళని ఈ ప్రశ్న అడగకూడదు. కానీ జనాల దృష్టిలో మిమ్మల్ని చాలా దారుణంగా క్రియేట్ చేసింది సొసైటీ, సారీ కొంత మీడియా మిమ్మల్ని ఈరోజు సొసైటీ ముందు ఒక దోషిగా నించోబెట్టి మీ క్యారెక్టర్ని అసాసినేషన్ కూడా చేసింది ఒక విధంగా చెప్పాలి ఏంటి. అందులో భాగం ఏంటంటే మీ భర్త ఎలా చనిపోయారో నాకు తెలియదు, బట్ మీ భర్త చనిపోవటం వెనక కూడా మీ పాత్ర ఉందన్నట్టుగా ఒక ఆర్టికల్ రాశారు. అది చూసి మాకు కూడా నిజంగా బాధ అనిపించింది, ఇలా ఉంటుందా అని. మా నా భర్త ఎలా చనిపోయాడనే దాని మీద సమర్థవంతంగా కేసు కట్టి అప్పట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది శ్రీనివాస్ గౌడ్ అనే ఒక ఎస్ఐ గారండి. ఇప్పుడు ఆయన సిఐగా సిక్స్ టౌన్ లో ఉన్నాడండి. ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి మీరు, ఛానల్స్ వాళ్ళందరూ కూడా, ఆయన చెప్తాడు దానిలో. నాకు అసలు అప్పుడు 18 సంవత్సరాలు ఉంటాయండి. 18 సంవత్సరాల వయసులో నాకు ఎవరు తెలుసండి? నాకు నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్, గాంధీబొమ్మ సెంటర్ తప్ప ఏమీ తెలియదు. అది కూడా మా అమ్మతో వెళ్ళేదాన్ని, మా అమ్మతో వచ్చేదాన్ని. ఓకే. ఆ వయసులో నేను అంత కుట్ర. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే నా భర్తతో నాకు ఏ సంబంధం లేకుండానే చనిపోయాడండి. ఓకే. అంటే అండి ఏ సంబంధం లేకుండా అంటే బాబు పుట్టాడు కదా? లేదండి, బాబు పుట్టింది నేను ఒకరి చేతిలో మోసపోవడం వల్ల నాకు బాబు పుట్టాడు. ఆ విషయం నా బిడ్డకు కూడా తెలియదు. నా బిడ్డకి తండ్రి శ్రీకాంతే అని చెప్పాను నేను అప్పుడప్పుడే ఊహ తెలుసుకున్నప్పుడు 2022లో. అప్పటి నుంచి ఆయనే తండ్రిగా భావించి వాడు కూడా ఇంటర్వ్యూలకు వస్తుంటాడు. ఆయనే తండ్రి అని బయట చెప్తాడండి. నా కొడుకు ఇనిషియల్ కూడా నేను ఏకే కనిష్కన్ కార్తికేయ రాజని ఏ అని చెప్పేసి శ్రీకాంత్ వాళ్ళ ఇనిషియలే పెట్టున్నానండి. అంటే బాబు మీ భర్తకి పుట్టలేదు, శ్రీకాంత్కి పుట్టలేదు, థర్డ్ పర్సన్ ఉన్నారు. అంటే మీ భర్త చనిపోయిన తర్వాత మిమ్మల్ని మోసం చేశాడండి? మోసం చేశారండి నన్ను. ఒక వ్యక్తి మోసం చేశారు. ఆ మోసం చేసి మానసిక స్థితి నాకు బాగా లేకుండా వచ్చిందండి. నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్, ఫిక్స్ కూడా ఉందండి. నా హాస్పిటల్ ఫైల్ అన్న కూడా ఇస్తానండి. ఏ చిన్న టెన్షన్ వచ్చినా నాకు ఫిక్స్ వస్తుందండి. ఇప్పుడు నేను డోస్ పెంచుకోనండి. ఉదయం ఒక మాత్రని, సాయంత్రం 2 మాత్రలు, 1500 mg ఫిక్స్ మాత్రం నా బాడీలోకి పోతుంటే నేను ఇలా మీతో మాట్లాడుతున్నానండి. అయ్యో. ఓకే. అంటే నిన్న మీరు ఒక మాట చెప్పారండి, మీ భర్త వాయిస్ అండ్ శ్రీకాంత్ గొంతు, ఇద్దరు గొంతులు కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి నేను శ్రీకాంత్ని ప్రేమిస్తున్నాను అన్నారు. స్టిల్ ఇప్పటికీ అదే కారణమా? అవును సార్, అవును సార్. విషయం ఏంటంటే అండి, నా భర్త చనిపోయేటప్పటికి 2.5 నెల 3 నెలలో ఉంటదండి. అంటే ఆగస్టు 15వ తారీఖు నాకు పెళ్లి అయిందండి. నవంబర్ 2వ తారీఖు మా మామయ్య, నేను మామ అంటానండి, మా అత్త కొడుకు, నాకు మేనత్త కొడుకునండి ఆయన. ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి నేనంటే ఆయనంటే నాకు ఇష్టం అండి, బాగా ఇష్టం. అయితే మాకు నిశ్చితార్థం అయిన తర్వాత ఆయన ఒక బైక్ మీద నుంచి పడ్డాడండి, వర్షంలో జారి పడితే. ఆయనకి తొడ దగ్గర నరం కట్ అవడంతో ఆయన శారీరక సంబంధాలకు దూరంగా ఉండమని చెప్పి డాక్టర్ అడ్వైజ్ చేశారండి. ఈ లోపల మాకు పెళ్లి సమయం వచ్చింది, పెళ్లి అయిపోయింది. కానీ మాకు ఎటువంటి శారీరక సంబంధాలు అనుభవించకుండానే నా భర్త చనిపోయాడండి. ఆ మానసిక వేదన నన్ను వెంటాడుతూనే ఉందండి. నా భర్త నాకు దక్కకుండానే చనిపోయాడు. అట్లీస్ట్ మా పెళ్లి ఫోటోలు కూడా, పెళ్లి వీడియోలు కూడా చూసుకునే అవకాశం కూడా దేవుడు ఆయనకి ఇవ్వలేదండి. మేము చాలా గొప్పగా పెళ్లి చేసుకున్నాం. అంటే అంతలా ఇష్టపడిన వ్యక్తిని చనిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఇంకొక వ్యక్తితో కమిట్ అయ్యారు కదా? అంటే ఇది యాక్చువల్లీ మీ పర్సనల్ ఇష్యూ, బట్ జనానికి క్లారిటీ కోసం అడుగుతున్నాను నేను. జనాల క్లారిటీకి నేనే ఇస్తానండి, ఎందుకంటే రకరకాలుగా నన్ను తప్పుగా వాళ్ళు అనుకోకూడదు. అవును, అందుకే నేనే ఇస్తానండి. వెంటనే కాదండి. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేను ఒంటరి జీవితం, హెల్త్ ఇష్యూస్, హాస్పిటల్ అడ్మిషన్స్, నేను కోమాలో కూడా వెళ్ళానండి. కొన్ని రోజులు నేను కోమాలో కూడా ఉన్నాను. ఆ షాక్ నుంచి బయటికి రావడానికి నాకు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. ఆ సైకలాజికల్ ప్రాబ్లం లో నారాయణ హాస్పిటల్ హెచ్ఓడి కృష్ణమూర్తితో హెచ్ఓడి గారి దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. కొద్ది రోజులు సైకియాట్రిక్ గా మా ఇంట్లో వాళ్ళని కూడా కొట్టేదాన్ని అంటండి, కోపం వచ్చినప్పుడల్లా. ఆ మానసిక పరిస్థితిలోంచి నన్ను బయటికి వేసేదానికి కొంచెం టైం పట్టిందండి మా ఫ్యామిలీకి. తర్వాత నేను ఒకరి మాయ మాటలు నమ్మాను. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ సమయం తర్వాత ఒక మాయ మాటలు నమ్మానండి. కొంత పరిచయంలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. తర్వాత ఆయన పెట్టే వేధింపులు తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత బయటికి రావడం, నేను వెలుగులో చేరాను. వెలుగులో చేరిన వెంటనే ఇంకొక పెద్ద నాయకుడు నిరంజన్ బాబు రెడ్డి గారు అని ఆయన నా మీద పగబట్టారు. నా ఉద్యోగులు తీసేసేసాడు, నన్ను రోడ్డు మీద వేసాడు. నాకేం చేయాలో తెలియక ఆ కేసులు పెట్టించాడండి నా మీద. ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ చింతం కృష్ణారెడ్డి, ఆయన అడగండి మీరు.
నన్ను ఏ విధంగా నలిపారు ఆయనండి, అప్పుడు కోవూరులో ఎస్ఐ నన్ను నలిపారండి. బండి పెట్టి ప్రచారం చేశారండి, పట్టించండి ఆ అమ్మాయిని, ఎక్కడుందో పట్టించండి, నన్ను అరెస్ట్ చేయాలి, జైలుకి పెట్టాలని. అంత బాధలు ఎదుర్కొన్నానండి. దాని వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసా అండి? ఓకే. వైఎస్ఆర్ సిపిలో వార్డు మెంబర్ గా గెలిచినటువంటి నా తల్లి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో వెళ్లి కండవా వేయించుకోవడం అండి. ఓకే. ఆ కారణంగానే నన్ను నలిపారండి. అబ్బో ఆ నలపడం నాకుండే ఆరోగ్య పరిస్థితికి ఇంకా నేను చచ్చిపోతానేమోనని, నాకు వద్దండి అని నేనటువంటి అధికారులను బతిలాడుకొని ఆ ఉద్యోగం వదిలేసేసి, నన్ను ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీ నాయకుడినే నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ రాజకీయాల్లో నిలబడి కట్టుకున్నానండి. ఈ ఓకే. రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పెద్ద చీటింగ్ వ్యక్తి అని అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిజం తెలుసుకొని వాళ్ళని పక్కన నెట్టేశారండి. ఓకే. అది నిజమా కాదా మీరు వెరిఫై చేయండి. ఓకే. అంటే ఇక్కడ నాకు ఏ శక్తి నాకు హెల్ప్ చేయలేదండి, ఒక్క దైవ శక్తి తప్ప. నేను కాళీ అమ్మను కొలుస్తానండి, కాళీమాత ఉపాసన చేస్తాను. నేను ప్రతిరోజు చేస్తున్నటువంటి నా మంత్రబలము, నా ఉపాసనే నాకు దిక్కైందండి. ఇంతగా ఇప్పుడు నేను దిగినటువంటి ఎమ్మెల్యేల ఫోటోలు అయి ఉండొచ్చు, మీడియా వాళ్ళు నాకు ఇంత హైప్ తీసుకొచ్చింది అవ్వచ్చు, నిరంజన్ బాబు నన్ను ఇబ్బంది పెడితే నేను ఎదుర్కొని అవ్వచ్చు, శ్రీకాంత్ ని జైల్లో నేను రాఖీ పండగప్పుడు నేను మీద ఫోటోలు కూడా ఇంతకు ముందే అందించాను, మీకు మీ రిపోర్టర్లు వాళ్ళు అందించుంటారు. జైల్లో నేను రాఖీ ప్రిజనర్స్ అందరికి కట్టే ఫోటోలు ఉన్నాయి. అది నిజమో అబద్ధం అక్కడే నేను శ్రీకాంత్ చూశాను. చూసినప్పటి నుంచి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ ప్రేమ పోరాటానికి కూడా నేను నమ్మిన నా దైవ బలమే నాకు తోడుంది, కానీ ఏ మానవ శక్తో లేకపోతే ఏ దుష్ట శక్తి నాకు తోడు లేదండి. నేను అది మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. ఇక మీదట కూడా నా ప్రాణాలు నేను నమ్ముకున్న దైవం కాపాడుతుందో లేదు. ఇట్లా నేను వ్యక్తిలో ఈ లైవ్ ఇచ్చిన తర్వాత ఇంతతోనే నా ప్రాణాలు పోవాలని ఆ దైవం రాసి పెట్టిందో తెలియదండి నాకు. సిన్సియర్గా ఇప్పటికీ శ్రీకాంత్ని అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నారండి, అదే రకమైన ఎఫెక్షన్ ఆయన మీద. శ్రీకాంత్ మీద ఇప్పుడు ఇలా నన్ను సమాజం నలిపే కొద్దీ నాకు శ్రీకాంత్ మీద ఉన్నంత ప్రేమ ఎక్కువ అయిపోతుందండి. ఆయన్ని నేను దక్కించుకుంటాను, ఆయనతో నేను జీవితం కొనసాగిస్తానన్న నమ్మకం నాకు ఎక్కువ ఉందండి. వీళ్ళు నన్ను చంపైపోతే తప్ప నేను పోరాటం చేసైనా సరే శ్రీకాంత్ తెచ్చుకోండి. సీఎం గారు కాళ్ళు పట్టుకుంటానండి పోయి, నన్ను ఇట్లా అయ్యా నేను మీకు సమావేశం పెట్టేంత వరకు వెయిట్ చేద్దామని నేను ఉన్నానండి, మీకు ఇంత మేలు చేశాడు ఆయన, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఆయన ఎవరి కోసం కష్టపడ్డాడు గొడ్డులాగా, ఆయనకి మెర్సీ పెట్టండి అని వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్ళి సీఎం కాళ్ళ మీద పడతానండి. నా లైఫ్ ని నిలబెట్టండి సీఎం గారు అని ఆయన కాళ్ళ మీద పడతామండి, వాళ్ళ అమ్మగారు, నేను, వాళ్ళ నాన్నగారు. అంటే ఎందుకంటే అంత ప్రేమ అంటే నాకు సహజంగా వచ్చే డౌట్ అండి, మీ ఫ్యామిలీ మెంబర్ని అయి ఉంటే నేను మొదట మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అతను ఒక రౌడీ షీటర్, అతని మీద చాలా కేసులు ఉన్నాయి, అతని జీవితం ఏం సక్రమంగా లేదు, పైగా మర్డర్ కేసులో జీవిత ఖైదు పడింది, ఇక మూడోది అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయి, హెల్త్ కూడా సరిగా బాగాలేదు, ఫైనాన్షియల్గా కూడా పెద్దగా స్ట్రాంగ్ ఏం కాదు. ఇలాంటి వ్యక్తి ఎప్పటి నుంచి జైలు నుంచి బయటకు వస్తాడో తెలియదు. అతన్ని అంతగా ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతారు మీరు? ఆల్రెడీ ఒక భర్త చనిపోయారు, ఇంకొకరి చేతిలో మోసపోయారు, మీ జీవితంలోకి ఎంటర్ అయిన మూడో వ్యక్తి అతనితో ఏం సుఖపడదామని ఇంకా అతనితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అతన్ని ఇంకా ప్రేమిస్తున్నారు. అనేసి ఆ మాటల్లోనే మీకు తెలుసుదండి, ఆయన ప్రేమ రుచి మరిగినటువంటి ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఆయన వదిలిపెట్టదండి. ఇంకోటి ఏంటంటే, చనిపోయినటువంటి నా భర్త గొంతండి, నా ప్రేమ నాకు దక్కలేదు, ఆ గొంతుతో నన్ను ప్రేమించబడుతున్నాడు శ్రీకాంత్, నా అఫెక్షన్ నేను వదులుకోలేకపోతున్నాను. నా భర్త చనిపోయాడు, నాకు మీరు ఎవ్వరు రిటర్న్ తెచ్చిలేరు నా భర్తని. ఆ గొంతులో నుంచి వచ్చేటువంటి ఆ ప్రేమ నాకు దక్కుతుందండి, నేను దాన్ని ఎలా వదులుకుంటానండి? కానీ నా భర్తను ఎవరన్నా రిటర్న్ తెప్పించే పత్రికల్లో ఎవరన్నా ఉన్నారో చెప్పండి, నేను శ్రీకాంత్ వదిలేస్తాను. నేను ఇక్కడ శ్రీకాంత్ రూపాన్ని, శ్రీకాంత్ రౌడీజాన్ని, శ్రీకాంత్ రాజకీయాన్ని నేను ఇక్కడ ప్రేమించడం లేదండి, ఒక్క గొంతుని ప్రేమిస్తున్నాను, అది నా భర్త గొంతు అండి. నా చెవులతో వినండి మీరందరూ, అంటే నేను పిచ్చిదానిలాగా అందరూ కనిపిస్తానేమో తెలియదు, కానీ ఇది వాస్తవం అండి. లేదండి, పిచ్చిదాని అని ఎందుకు అనుకోవాలి, ఇది సిన్సియర్ లవ్ కదా ఇది. నిజానికి రేపో మాపో సిన్సియర్ లవ్ మీద ఒక తెలుగు డైరెక్టర్ ఎవరో ఒకళ్ళు వచ్చి సినిమా కూడా తీస్తానంటారు, ఎందుకంటే అనేక రకాల కోణాలు ఉన్నాయి మీ జీవితంలో, ఒక విధంగా మీ బయోపిక్ తీయచ్చు వాళ్ళు. నా ప్రేమ నాకు దక్కుతుందని నమ్మకం నాకు. నన్ను జగదీష్ గ్యాంగ్ అంతా చంపేయకపోతే నేను శ్రీకాంత్ నేను కలుస్తాము, నా దైవం నాకు సహాయం చేస్తుంది అని నాకు నమ్మకం ఉంది.
నేను ఇంకొక వాస్తవం నాకు బేసిక్ గా అబద్ధాలు చెప్పడం రాదు సార్. ఇంకొక వాస్తవం కూడా నేను మీకు చెప్తానండి. 2023లో జీవో నంబర్ 58 వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదని నాకు చాలా గర్జుందండి. ఎలక్షన్స్ లో నేను కాళీ అమ్మకి ఒక హోమం చేశానండి. అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఓడిపోవాలి, రాకూడదు, ఇంకో గవర్నమెంట్ మారి ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని పిచ్చిదానిలాగా హోమం చేశానండి. ఉపవాసం ఉన్నానండి 15 రోజులు. ఓకే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా జీవో ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. కానీ వాళ్ళు కొంతమంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా జీవో తీసుకొచ్చి నన్ను నలిపేశారండి. నేను దాన్ని మీలాంటి ఒక పెద్ద మనిషి దగ్గర పోయి, అయ్యా నా జీవితాన్ని నిలబెట్టండి, ఆ జీవో ఎట చేయాలో నాకు సలహా ఇవ్వండి అంటే ఆ పెద్ద మనిషి స్పందించి ఒక కూతురులాగా నన్ను భావించి దాని మీద పిల్ వేశారండి హైకోర్టులో. ఓకే. ఆ జీవో నంబరు ప్రిజనర్స్ అందరికి హాని చేసే విధంగా ఉంది, అది మేలు చేసే విధంగా లేదు అని దాని మీద పిల్ వేశారండి. ఓకే. ఆ పిల్ గెలిస్తే జీవో నంబరు ఆ 71 రద్దు అయిపోతే శ్రీకాంత్ బయటకు వస్తాడని నా నమ్మకమే నన్ను ఇప్పటిదాకా బతికిస్తుందండి. ఒక మాటలో చెప్పాలంటే నన్ను కాదు చేసి కిలాడి చేసి మీకేమవుతుందో నాకు తెలియదు, కానీ నా ప్రేమను బతికించాలన్న ఒక మంచి ఉద్దేశం అనేది ఎవరికీ లేదండి, ఎవరికీ లేదు. నిజంగా చాలా బాధాకరం. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అని మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అరుణ్ గారు. ఈ సొసైటీ దారుణంగా మిమ్మల్ని ట్రీట్ చేస్తోంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అని హోమం చేశారని చెప్తున్నారు. సో అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఇవాళ మీ మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు అది గమనించారా? మిమ్మల్ని మీ మీద మీమ్స్ చేసేవాళ్ళు, మీ మీద ట్రోల్స్ చేసేవాళ్ళు, మిమ్మల్ని వెటకారంగా వ్యంగ్యంగా మిమ్మల్ని ఒక వ్యాంపు కింద, మిమ్మల్ని ఒక తప్పుడు పనులు చేసి ఆడదాని కింద చిత్రీకరిస్తూ పోస్టులు పెడుతున్న వాళ్ళలో మెజారిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు గమనించారా? మీరు ఏ పార్టీ కోసం అయితే పనిచేశారో, ఏ పార్టీ కోసం అయితే హోమం చేశారో. అవునండి, అందరూ వాళ్ళే, ఎక్కువ వాళ్ళే చేస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళేమో ఈమె టీడీపీ లవర్ లేడీ అటండి. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే గుండె పగిలిపోతుంది. వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ లవర్ లేడీ అని, టీడీపీ వాళ్ళు అంటున్నారండి. అసలు నేను ఎవరికి లవర్నండి? శ్రీకాంత్ ఒక్కడే అనే లవర్. పోస్టులు పెట్టట్లేదు. అంటే కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే అండి, పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చేటప్పటికి, రెండోది మీరు రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకుని రకరకాల డ్రెస్సుల్లో మేకప్తో ఫోటోలు కనిపించేటప్పటికి సహజంగానే మిమ్మల్ని చూసేటప్పటికి